తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలీసు బందోబస్తు ఏ విధంగా నిర్వహించాలనే విషయంపై తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు. తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో జరిగిన పెరడ్ గ్రౌండ్లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది ఇచ్చిన గౌరవ వందనం స్వీకరించారు ఎస్పీ సతీష్ కుమార్. పోలీస్ బ్యాండ్తో పాటు ప్రత్యేక ఆకర్షణగా పోలీస్ మార్చ్ పాస్ట్ నిర్వహించారు. తెల్లవారుజాము నుండి నిర్వహించిన పెరడ్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. సబ్ డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది సుమారు 180 మంది వరకు పాల్గొని పెరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఈ పెరేడ్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పోలీసులకు క్రమశిక్షణ, శరీర దాడుడ్యంతో పాటు ప్రజలతో ఎలా మసులుకోవాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా చర్చించడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా సబ్ డివిజన్లో జరుగుతున్న పలు విషయాలపై సూచనలు చేయడం కూడా ఈ సందర్భంగా జరిగిందని వివరించారు ఎస్పీ సతీష్ కుమార్. ఈరోజు తెనాలిలో పరేడ్ కండక్ట్ చేయడం జరిగింది. పరేడ్ అనేది మామూలుగా పోలీసింగ్లో మనం డిసిప్లిన్ కోసం మనం వాళ్ళు టర్న్ అవుట్ డిసిప్లిన్, అదేవిధంగా వాళ్ళకి కన్వే చేయాల్సిన మెసేజ్ ఏదైనా ఉందంటే ఈ పరేడ్లో చేస్తుంటాము. మామూలుగా ఎవ్రీ ఫ్రైడే జనరల్గా పరేడ్ చేస్తుంటాము. కానీ జనరలీ అక్కడ ఏఆర్తో పాటు జనరలీ జరుగుతుంటాయి. సివిల్ మెన్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేసి పరేడ్ చేయాలని చెప్పి రీసెంట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని లాస్ట్ వీక్ మన గుంటూరులో ఒక 3 సబ్ డివిజన్స్తో పాటు అక్కడ చేసాము. సో తెనాలి సబ్ డివిజన్ అనేది మనకి వాళ్ళు ట్రావెలింగ్ టైం వేస్ట్ అవుతాయి, ఇదన్నీ ఆలోచించుకుని వాళ్ళ ప్లేస్లే పరేడ్ చేయించాలనే ఉద్దేశంతో పాటు మన తెనాలిలో పరేడ్ చేయించడం జరిగింది. ఈరోజు సివిల్ మెన్ తరపు నుంచి అవుట్ ఆఫ్ 250 దాదాపు 185 వరకు ఈరోజు పార్టిసిపేట్ చేశారు. అదర్ అటాచ్మెంట్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక 50 మెన్ వరకు రావట్లేదు. ఆల్ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. దీనిలో మన మెన్కి డిసిప్లిన్స్, రీసెంట్గా వచ్చిన చిన్న డిసిప్లినరీ ఇష్యూస్ గురించి కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రజల దగ్గర ఎలా విధంగా కండక్ట్ చేసుకోవాలి, ఎలా విధంగా రెస్పాన్స్గా ఉండాలి, ఎలా విధంగా రిసీవ్ చేసుకోవాలి అన్నది కూడా ఒకసారి మళ్ళీ సెట్ కాంటాక్ట్లో రెగ్యులర్గా చెప్తున్నదే కానీ మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వర్క్ బాగా చేస్తున్న వాళ్ళని కూడా కొన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వస్తున్న ఛాలెంజెస్, అది బందోబస్తుగా ఉండొచ్చు, లేకపోతే కన్వీనింగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్గా ఉండొచ్చు, దాన్ని కూడా మనం ఎలాగా సక్రమంగా చేయాలన్న ఉద్దేశంతో పాటు కూడా కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవడం అనేది జరిగింది. దీంట్లో వాళ్ళు టర్న్ అవుట్ ఎలాగా, వాళ్ళు అంటే మార్చింగ్ ఎలాగా చేస్తున్నారు అనేది కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఇది నిన్న నుంచి కూడా మన ఎస్డిపిఓ తెనాలి, అదేవిధంగా ట్రైనింగ్ ఏఎస్పీ ఉన్నారు దీక్ష, అదేవిధంగా మన ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు అండ్ ఏఆర్ టీం అన్నీ కూడా ఇది నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కూడా దీనికి పరేడ్ గ్రౌండ్ ప్రిపేర్ చేయడము,
తర్వాత వెపన్ అన్ని వాళ్ళకి వెపన్ డ్రిల్ ట్రైనింగ్ ఇవ్వడము, ఇదన్నీ కూడా వాళ్ళు లాస్ట్ ఒక మోర్ దెన్ హాఫ్ డే వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. సో ఇది ఇప్పటి నుంచి కూడా రెగ్యులర్గా అలాగా జరుగుతుంటాయని చెప్పేసి చేస్తున్నాం. థ్యాంక్ యూ.